కోళ్ల దొంగ రాసిన వారు ఎస్ నిర్మలా గారు. ఒక గ్రామంలో కన్నయ్య అనే కాపు ఉండేవాడు. అతను బొత్తిగా అమాయకుడు. ఎవరేది చెప్పినా నమ్మి మోసపోయేవాడు. కాని అతని భార్య కన్నమ్మ కాస్త చురుకైన మనిషి. కుటుంబ భారం మోయటం తన భర్త వల్ల కాదని తెలుసుకుని ఆమె తనకున్న నగలు అమ్మి 50 కోళ్లను కొని వాటి గుడ్లు ఊళ్ళో వాళ్లకు అమ్మి సంసారం జరుపుతూ వచ్చింది. కన్నయ్య పొరుగున చలమయ్య అనే ధనికుడు ఉండేవాడు. అతను పరమలోభి. తన డబ్బంతా ఎనపెట్టిలో పెట్టి పూజిస్తూ ఉండేవాడు. అతనికి కోడి కూరంటే చాలా ఇష్టం. కాని డబ్బు పెట్టి కోడిని కొనాలంటే ప్రాణం చివుక్కుమనేది. కన్నయ్య ఆవరణలో కోళ్లను రోజు చూస్తుంటేనూ ప్రాణం పీకేది. అందుచేత చలమయ్య రాత్రివేళ అప్పుడప్పుడు కన్నయ్య ఇంటి గోడ దూకి కోళ్లను కాచేయటం ప్రారంభించాడు. కొన్ని రోజుల అనంతరం కన్నమ్మ తన కోళ్లు తరిగిపోతూ ఉండటం గమనించింది. దొంగను పట్టాలని ఆమె ప్రతి రాత్రి కోళ్లకు కాపలా ఏర్పాటు చేసింది. ఒకరోజు కన్నమ్మ కాపలా ఉంటే మరో రోజు కన్నయ్య కాపలా ఉంటూ వచ్చాడు. కన్నమ్మ రాత్రల్లా మేలుకొని ఉండేది. కాని కన్నయ్య గురక పెట్టి నిద్రపోయేవాడు. ఈ సంగతి కనిపెట్టి చలమయ్య కన్నయ్య కాపలా ఉన్న రాత్రులే కోళ్లను దొంగిలించేవాడు. నిద్రమొహం వాడివి, నువ్వు కాపలా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఇట్లా అయితే మనం అడుక్కు తినాల్సిందే అని కన్నమ్మ తన భర్తను గట్టిగా చివాట్లు వేసింది. కన్నయ్యకు పౌరుషం వచ్చి తన వంతు వచ్చిన రాత్రి నెత్తిన గొంగలి కప్పుకొని చీకట్లో కూర్చొని కాపలా కాయసాగాడు. అర్ధరాత్రి వేళ కోళ్ల గూళ్ల దగ్గర అలికిడి అయింది. ఎవరో ముసుగు వేసుకొని అక్కడ తచ్చాడుతూ ఉండటం చూసి కన్నయ్య ఆ మనిషి మీద పడి పట్టుకున్నాడు. అయితే చలమయ్య కన్నయ్య కన్నా బలమైనవాడు కావటం చేత పట్టు తప్పించుకొని పెరటి గోడ దూకి పారిపోయాడు. కాని ఈ పెనుగులాటలో చలమయ్య బొడ్లో అస్తమానము ఉండే తాళపు చెవుల గుత్తి కింద పడిపోయింది. దొడ్లో అయిన అలికిడికి కన్నమ్మ లేచి దీపం తీసుకుని ఇంట్లో నుంచి కోళ్ల గూళ్ల దగ్గరకు వచ్చి దొంగగాని వచ్చాడా ఏం అని అడిగింది. చిక్కిన దొంగను జారిపోనిచ్చిన కన్నయ్య వెర్రిమొహం వేశాడు. తన భర్త చేతకానితనానికి విసుక్కుంటున్న కన్నమ్మకు దీపం వెలుతురులో తాళం చెవుల గుత్తి కనపడింది. దొంగ దొరికాడులే, ఈ తాళపు చెవుల కోసమైనా మళ్ళా రాకపోడు, అప్పుడైనా పట్టుకో అని కన్నమ్మ ఆ తాళపు చెవుల గుత్తి తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. చలమయ్య తనకొక పెద్ద ఆపద తప్పినందుకు సంతోషించాడు. ఎందుకంటే దొంగగా పట్టుబడి ఉంటే ఇక ఆ ఊళ్ళో తనకు బతికే యోగ్యత ఉండేది కాదు. అతను అలవాటు ప్రకారం తాళపు చెవుల కోసం తడువుకొని అవి కన్నయ్య ఆవరణలో పడిపోయినట్టు గ్రహించాడు. కన్నయ్యను అమాయకుణ్ణి చేసి తన తాళపు చెవుల గుత్తి తిరిగి సంపాదించాలని అతను ఆలోచన చేశాడు. చలమయ్య మర్నాడు కన్నయ్య ఇంటికి వెళ్ళి, కన్నయ్య, నీకు తొందర పని లేకపోతే కాస్త పొలం వైపు వెళ్ళొద్దాం రారాదు అన్నాడు. కన్నయ్య సరేనని బయలుదేరాడు. దారిలో చలమయ్య కన్నయ్యతో, కన్నయ్య, ఈ మధ్య నీ కోళ్లనెవరో దొంగలిస్తున్నారంటివే, దొంగ చిక్కాడా అని అడిగాడు. కన్నయ్యకు ఎక్కడలేని హుషారు వచ్చి, అవును చలమయ్య, రాత్రి పట్టుకున్నాను. కాని వాడి అదృష్టం బాగుంది, తప్పించుకుపోయాడు. లేకపోతే సున్నంలోకి ఎముక మిగిల్చేవాణ్ణా. అయినా వాడి తాళాల గుత్తి నా చేత చిక్కిందిలే, వాటి కోసం రాడు, అప్పుడు దొరకపుచ్చుకొని చెబుతా వాడి పని అన్నాడు. చలమయ్య ఏదో ఆలోచన వచ్చినట్టు నటించి, చూడు కన్నయ్య, ఇన్నాళ్ళు నీ కోళ్లు దొంగలించింది మనిషి కాదయ్యా, కోళ్ల పిశాచం. దానికి కోళ్లంటే మహా ఇష్టమట. మా తాతయ్య చెప్పేవాడు. దానికి శ్మశానంలో ఇనప్పెట్టె ఉంటుందట. ఆ ఇనప్పెట్టె తాళం చెవులనది అస్తమానము బొడ్లో పెట్టుకుని తిరుగుతుందట. ఇంకేం, నీ పంట పండింది. అర్ధరాత్రి నీ భార్యకు తెలియకుండా ఆ తాళపు చెవులు తీసుకుని శ్మశానానికి రా. నేను కూడా వచ్చి దాని ఇనప్పెట్టె చూపిస్తాను. ఒకటి మాత్రం జాగ్రత్త, ఆ పిశాచం శ్మశానంలోనే ఉండొచ్చు. ఈ రహస్యం నీ పెళ్ళానికి మాత్రం చచ్చినా చెప్పకు అన్నాడు. పాపం కన్నయ్య ఇదంతా నిజమని పూర్తిగా నమ్మాడు. ఆ రాత్రి కోళ్లు కాయటం కన్నమ్మ వంతు గనుక ఆమె పెరట్లో పడుకుంది. రాత్రి బాగా పొద్దుపోయాక కన్నయ్య లేచి కన్నమ్మ పెట్టెలో నుంచి తాళం చెవుల గుత్తి తీసుకుని ఊరికి మైలు దూరంలో ఉన్న శ్మశానానికి వెళ్ళాడు. అక్కడ ఒక సమాధి పక్కన కన్నయ్యకొక ఆకారం కనిపించింది. అది చలమయ్యే అనుకుని కన్నయ్య చిన్న గొంతుతో, చలమయ్య, ఇటురా, ఇవిగో తాళం చెవులు తెచ్చాను అంటూ తాళపు చెవుల గుత్తి తన చేతిలో పట్టుకుని చూపాడు. నిజానికి ఆ ఆకారం చలమయ్యే, కాని అతను మాటా పలుకు లేకుండా కన్నయ్య చేతిలోని తాళపు చెవుల గుత్తి లాక్కోబోయాడు. అది కోళ్ల పిశాచమని, తాళపు చెవులు లాగేసుకోజూస్తున్నదని అనుకుని కన్నయ్య తన శక్తి కొద్దీ పోరాడాడు. చివరకు చలమయ్య తన తాళపు చెవుల గుత్తి కన్నయ్య చేతి నుంచి ఎలాగో లాగేసుకున్నాడు. కాని ఆ పెనుగులాటలో చలమయ్య వేలి ఉంగరం కన్నయ్య చేతిలోకి ఊడి వచ్చేసింది.
ఇది గమనించకుండానే చలమయ్య పారిపోయి చీకట్లో అదృశ్యమయ్యాడు. తాళం చెవులో గుత్తిపోయిన బంగారు ఉంగరం దొరికినందుకు తృప్తిపడి కన్నయ్య ఇంటికి చేరుకున్నాడు. తెల్లవారగానే కన్నయ్య తన భార్యతో క్రితం రోజు చలమయ్య తనతో అన్న మాటలు, రాత్రి శ్మశానంలో పిశాచంతో పెనుగులాట వివరించి చెప్పి తనకు దొరికిన ఉంగరం ఆమెకు చూపాడు. అది చలమయ్య ఉంగరమని చూడగానే కన్నమ్మ కనిపెట్టింది. అదీ కాక దానిమీద చలమయ్య పేరు కూడా ఉన్నది. దొంగ దొరికిపోయాడు. కన్నమ్మ గ్రామాధికారి వద్దకు వెళ్లి ఉంగరం చూపి జరిగిందంతా చెప్పింది. గ్రామాధికారి చలమయ్యను పిలిపించి అతని చేత నేరం ఒప్పించి కన్నమ్మకు నష్టపరిహారం ఇప్పించాడు. ఆ తర్వాత చలమయ్య ఆ గ్రామంలో ఉండలేక ఎటో వెళ్లిపోయాడు. ఆ పైన కన్నమ్మ ఇంటి కోళ్ల దొంగతనాలు మరి జరగలేదు. బేతాళ కథలు 3 గండాలు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ సాహసం ప్రశంసనీయమే కాని ఎంతటి సాహసి కూడా విధిని జయించలేడు. ఇందుకు నిదర్శనంగా నీకు సుమంతుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. సోనా నదీ తీరాన గల సోనాపురాన్ని శాంతివర్మ పాలించేవాడు. ఆయనకు లేక లేక ఒక కొడుకు కలిగాడు. అతనే సుమంతుడు. తన అనంతరం రాజ్యం చేయటానికి కొడుకు పుట్టాడు కదా అని శాంతివర్మ ఎంతో సంతోషించి గొప్ప ఉత్సవాలు జరిపించాడు. ఆ సందర్భంలో వచ్చిన గొప్ప జ్యోతిష్కులు పిల్లవాడి జాతక చక్రం వేసి తెల్లమొహాలు వేశారు. రాజు అది చూసి కలతపడి, అబ్బాయి జాతకంలో విశేషం ఏమన్నా ఉన్నదా అని అడిగాడు. ఈ కుర్రవాడికి మొసలి వల్ల కాని, పాము వల్ల కాని, కుక్క వల్ల కాని గండం ఉన్నది అన్నారు జ్యోతిష్కులు. రాజుకు మతిపోయినట్టయింది. కాని ఆయన నిరాశ చెందక సుమంతుణ్ణి కుక్కలకు, పాములకు, మొసళ్లకు దూరంగా ఉంచటానికి ఎన్నో మార్గాలు ఆలోచించాడు. చివరకాయన నగరం మధ్య ఉన్న గుట్ట మీద ఒక ఇల్లు కట్టించాడు. అందులోకి చీమ కూడా దూరటానికి అవకాశం లేకుండా కట్టుదిట్టం చేసి కాపలావాళ్లను, దాసదాసీలను ఏర్పాటు చేసి సుమంతుడు ఆ భవనంలోనే ఏ లోటు లేకుండా పెరిగి పెద్దవాడు కావటానికి అవసరమైనదంతా అమర్చాడు. గుట్ట దిగువన కందకం తవ్వించి దానిమీద చిన్న వంతెన వేయించాడు. ఈ భవనంలో సుమంతుడు ఏ లోటు లేకుండా పెరిగి 4, 5 ఏళ్లవాడయ్యాడు. అతనికి కావలసిన ఆట వస్తువులన్నీ ఉండేవి. సాయంకాలం వేళ ఇంటి మిద్దె మీద పరుగులు తీసేవాడు. అతని జీవితం ఆనందమయంగా ఉన్నది. ఒకనాడు సుమంతుడు మిద్దె మీద ఆడుకుంటూ కిందికి చూసేసరికి అగడ్తా అవతల ఒక కుక్కపిల్ల అటూ ఇటూ పరిగెత్తి ఆడుకుంటూ కనపడింది. సుమంతుడు అప్పటిదాకా కుక్కను చూసి ఎరుగడు. ఎందుచేతనంటే ఆ కుర్రవాడు ఆడుకునే బొమ్మలలో కూడా కుక్కలు, పాములు, మొసళ్ళు లేకుండా చేశారు. అందుచేత అతను తన వెంట ఉన్న సేవకుడిని, ఆ పరిగెత్తుతున్నది ఏమిటి అని అడిగాడు. అది కుక్క అబ్బాయిగారు అన్నాడు సేవకుడు. దాన్ని తీసుకురా, దానితో పరుగు పందెం వేస్తాను అన్నాడు సుమంతుడు. సేవకుడికి ఏం చేయాలో పాలుబోక రాజుతో చెప్పాడు. ఏం చేస్తాం, కుక్కపిల్లను తెచ్చి ఇయ్యి, లేకపోతే వాడు మనోవ్యాధి పడిపోతాడు అన్నాడు రాజు. సేవకుడు కుక్కపిల్లను తెచ్చి సుమంతుడికి ఇచ్చాడు. సుమంతుడు దానితో ఆడుకుంటూ ఎంతో ఆనందించాడు. ఏళ్లు గడిచాయి. సుమంతుడు పెరిగి పెద్దవాడయ్యాడు. అతనికి అనేక విషయాలు తెలియవచ్చాయి. అతను ఒకనాడు తన తండ్రికి ఎలా కబురు చేశాడు. ఈ గుట్టమీది భవనంలో నేనింక ఉండలేను. ఇక్కడ నాకు జీవితం ఏమీ లేదు. నాకు గండాలున్నట్టు తెలుసు. ఇలా జీవించే కన్నా చావటమే మేలు. అందుచేత నాకు ఆయుధాలు ఇప్పించినట్టయితే నేను నా కుక్క దేశాల మీద పోతాము. కొడుకు పంపిన ఈ సందేశం విని రాజు అభ్యంతరం చెప్పలేదు. రాజుగారు ఏర్పాటు చేసిన పడవ మీద సుమంతుడు, అతని కుక్క నది దాటి అవతలి ఒడ్డు చేరారు. అక్కడ అతని కోసం ఒక నల్ల గుర్రం సిద్ధంగా ఉన్నది. సుమంతుడు దాని మీద ఎక్కి జీవితాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు. అతని కుక్క గుర్రం వెనుకగా పరిగెత్తింది. వాళ్ళు అలా వెళ్లి వెళ్లి ఒక రాజ్యం చేరారు. ఆ దేశపు రాజు అదొక రకం మనిషి. ఆయన తన ప్రజలను సుఖపెట్టే మార్గాలు ఆలోచించటానికి బదులు కొత్త కొత్త సమస్యలు, పరీక్షలు ఆలోచించేవాడు. ఆయనకు ఒక కుమార్తె సీమంతిని అనేది ఉండేది. ఆమె చాలా చక్కనిది. ఆమెకు యుక్త వయసు వచ్చేసరికి పెళ్లి చేయవలసి వచ్చింది. అప్పుడు రాజు ఆమె భర్త కాబోయే వాడికి ఒక కఠిన పరీక్ష ఏర్పాటు చేశాడు. ఆయన బండరాళ్లతో 70 అడుగుల ఎత్తుగోడలు లేపి ఆ ఎత్తున ఒక ఇల్లు కట్టించి అందులో రాజకుమార్తెను ఉంచి ఆ గోడలు ఎక్కి ఆమెను చేరుకున్న వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తానని చుట్టుపక్కల దేశాలలో చాటింపు చేయించాడు. సీమంతిని అందచందాలు ప్రసిద్ధికెక్కి ఉండటం చేత అనేక మంది రాజకుమారులు ఆమెను పెళ్లాడాలని వచ్చారు. వారి కోసం ఒక పెద్ద విడిది, భోజనం మొదలైన సౌకర్యాలు ఏర్పాటయ్యాయి.
అందులో చేరిన రాజకుమారులు గుర్రం మీద వచ్చిన సుమంతుణ్ణి చూడగానే అతను కూడా తమలాటి వాడేనని గ్రహించి అతన్ని విడిదిలోకి ఆహ్వానించారు. సుఖంగా స్నానం చేసి ప్రయాణపు బడలిక తీర్చుకున్నాక రాజకుమారులు అతన్ని "నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? మీ తండ్రి ఎవరు?" అని ప్రశ్నించారు. సుమంతుడు వారితో నిజం చెప్పక తన తండ్రి తన దేశపు రాజుగారి వద్ద అశ్వపాలకుడని, తన తల్లి పోగా ఆయన తిరిగి పెళ్లాడాడని, సవతి తల్లికి భయపడి తాను దేశాల మీద బయలుదేరానని అబద్ధాలాడాడు. తర్వాత సుమంతుడు "మీరంతా ఇక్కడ ఎందుకు చేరారు?" అని అడిగితే వాళ్ళు రాజకుమార్తె కోసం జరుగుతున్న వరపరీక్ష గురించి చెప్పారు. చాలా రోజులుగా రాజకుమారులందరూ రాతి గోడలు ఎక్కి రాజకుమార్తెను చేరటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవ్వరూ నెగ్గలేదు. సుమంతుడు తాను కూడా వాళ్లతో పాటు ప్రయత్నించాలని నిశ్చయించుకున్నాడు. అతను వాళ్ళ వెంట వెళ్లి వాళ్ళ ప్రయత్నాలు ఎలా విఫలమవుతున్నాయో, రాతి గోడలలో కాలికి చేతికి పట్లు ఎలా ఏర్పాటు ఉన్నాయో శ్రద్ధగా గమనించాడు. అందరూ గోడ దిగువన ఉన్న ఆధారాలనే ఉపయోగిస్తున్నారు. కానీ కొంత ఎత్తుకు ప్రయాసపడి ఎక్కితే మిగిలిన గోడ సులువుగా ఎక్కే వీలు మరొక ప్రాంతంలో ఉన్నది. సుమంతుడు అక్కడ ఎక్కటం ప్రారంభించి అందరూ చూస్తుండగానే రాజకుమార్తె ఉన్న చోటికి చేరాడు. అది చూడగానే ఒక రాజకుమారుడు రాజు వద్దకు పరిగెత్తిపోయి, "మీరు పెట్టిన పరీక్షలో నెగ్గి ఒకడు మీ అమ్మాయిని గెలుచుకున్నాడు" అని చెప్పాడు. "అతను ఏ దేశపు రాజకుమారుడు?" అని రాజు అడిగాడు. "అతను రాజకుమారుడే కాడు" అన్నాడు కబురు తెచ్చిన రాజకుమారుడు. ఈ మాట విని రాజుకు చాలా కోపం వచ్చింది. "వీల్లేదు, వాణ్ణి తక్షణం సాగనంపండి" అని ఆయన చిందులు తొక్కాడు. రాజకుమారుడు తిరిగి వచ్చి రాజు అన్న మాటలు అనుచరులకు చెప్పాడు. ఈ మాటలు రాజకుమార్తె విని, "ఈ యువకుణ్ణి నన్ను వేరు చేస్తే నేను ఆహారము నీరు ముట్టనని మా తండ్రికి చెప్పండి" అన్నది. ఈ సంగతి తెలిసి రాజు మరింత మండిపడి పోటీలో గెలిచిన వాణ్ణి చంపిరమ్మని తన భటులను పంపాడు. "ఇతనికి చిన్న గాయం అయిందో నేను ఈ కిటికీలో నుంచి కిందకి దూకేస్తాను" అన్నది సీమంతిని. భటులు ఏమీ చేయలేక తిరిగి వెళ్లారు. రాజు తన కుమార్తెను సుమంతుణ్ణి తన వద్దకు పిలిపించుకున్నాడు. రాజు "నువ్వెవరు?" అని అడిగితే సుమంతుడు మొదట చెప్పిన కట్టుకథే చెప్పాడు. రాజు అతనికి సీమంతినికి పెళ్లి చేశాడు. కొద్ది వారాలు గడిచాక సుమంతుడు తన భార్యతో "నాకు ముసలి మూలానో, పాము మూలానో, కుక్క మూలానో గండం ఉన్నది" అని చెప్పాడు. "అలా అయితే ఆ దిక్కుమాలిన కుక్కను వెంట వేసుకుని తిరగటం దేనికి? చంపేయరాదా?" అన్నది సీమంతిని. "అది చిన్నప్పటి నుంచి నాతో కలిసి ఆడుకున్నది. దాన్ని చంపటమేమిటి?" అన్నాడు సుమంతుడు. "అలా అయితే ఎక్కడికి వెళ్ళినా వెంట కత్తి, మనిషి తోడు లేకుండా వెళ్ళవద్దు" అన్నది సీమంతిని. సుమంతుడు సరేనన్నాడు. కొద్ది నెలలు గడిచాయి. సుమంతుడి తండ్రి అయిన శాంతివర్మ చాలా జబ్బుగా ఉన్నాడని, తన ఒక కొడుకు కోసము కలవరిస్తున్నాడని తెలిసింది. తన తండ్రిని ఒకసారి చూసి వస్తానని భార్యతో చెప్పి కొందరు భటులను వెంట పెట్టుకుని సుమంతుడు దేశానికి బయలుదేరాడు. మధ్యదారిలో అతనికి తన తండ్రి చావు బతుకుల మధ్య ఉన్నట్టు తెలియవచ్చింది. తన నగరం చేరిన తర్వాత వెంటనే బయలుదేరే అవకాశం లేకపోవచ్చుననుకుని సుమంతుడు ఒక నది ఒడ్డున మజిలీ చేసి తన భార్యను పిలుచుకురమ్మని మనిషిని పంపాడు. ఆ రాత్రి సుమంతుడు తన గుడారంలో నిద్రపోతూ ఉండగా ఒక ముసలి నదిలో నుంచి గుడారంలోకి పాకుతూ వచ్చింది. అదృష్టవశాన కాపలావాడు దాన్ని చూసి కేకలు పెట్టాడు. భటులు నలుగురు వచ్చి దాన్ని చంపారు. సీమంతిని వచ్చి చేరటంలో చాలా జాప్యం అయింది. ఆమె వచ్చేదాకా సుమంతుడు కదలటానికి లేదు. అతనున్న ప్రదేశంలో మొసళ్ళు భయం జాస్తిగా ఉన్నది. అందుచేత అతను చాలా మెలకువగా రోజులు గడుపుతూ వచ్చాడు. చివరకు ఒకనాటి సాయంకాలం సీమంతిని వచ్చి చేరింది. మర్నాడు ప్రయాణం కొనసాగించటానికి నిశ్చయించుకున్నారు. కానీ ఆ రాత్రి సీమంతిని కన్నుమూయలేకపోయింది. తన భర్తకు ముసలిగండం కొంచెంలో తప్పిపోయిందని విని ఆమె చాలా కలవరపడింది. ఆమె కన్ను మూయలేకపోవటం మంచిదే అయింది. ఒక రాత్రి వేళ ఆమె తమ గుడారంలోకి పాము పాకుతూ రావటం చూసింది. ఆమెకు ఏం చేయాలో తోచలేదు. ఒక మూల పెద్ద పాత్ర నిండా పాలున్నాయి. ఆ పాత్రను ఆమె పాము వచ్చే దారిలో ఉంచింది. పాము పాలవాసన పసికట్టి తల ఎత్తి పాత్రలో మూతిపెట్టి ఆవురావురని పాలన్నీ తాగేసి భుక్తాయాసంతో కదలలేక అక్కడే పడిపోయింది. అప్పుడు సీమంతిని తన భర్త కత్తి తెచ్చి ఒక్క దెబ్బతో పాము మెడ నరికేసింది. ఆ తర్వాత వారిద్దరూ సోణాపురం చేరుకున్నారు. అప్పటికే శాంతివర్మ చనిపోయాడు. సుమంతుడు తండ్రికి ఉత్తర క్రియలు జరిపి రాజ్యాభిషేకం చేసుకున్నాడు. రోజులు ప్రశాంతంగా గడిచిపోతున్నాయి. సుమంతుడు తన కుక్కను వెంటపెట్టుకుని తరచుగా నదీ తీరాన వేటకు వెళ్లేవాడు. అతను అలా వెళ్ళినప్పుడల్లా సీమంతిని అతని వెంట ఉండేది. ఒకరోజు సుమంతుడు నది ఒడ్డున పిట్టలను
వేటాడుతూ ఉండగా ఒక పొదలో నుంచి పెద్ద అడవి బాతు ఒకటి ఇవతలికి వచ్చింది. దాన్ని చూడగానే పట్టుకుందామని కుక్క ముందుకు లంఘించి తన యజమాని కాళ్ల మధ్య చిక్కుకున్నది. సుమంతుడు తూలి కుక్కతో సహా నదిలో పడ్డాడు. అతను పడిన చోట ఊబి తుంగా ఉండటం చేత అతను వాటిలో కూరుకుపోయి కేకలు పెట్టాడు. సమీపంలోనే ఉన్న సీమంతిని పరిగెత్తుకుంటూ వచ్చి తాను పైన కప్పుకున్న బట్ట అతనికి అందించింది. దాని సహాయంతో అతను ఒడ్డుకు వచ్చాడు. కాని కుక్క జాడ దొరకలేదు. ఇది జరిగినాక జ్యోతిష్కులు సుమంతుడికి గండాలు గడిచాయన్నారు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకు అనేక సందేహాలున్నాయి. తన కొడుకును గండాల నుంచి కాపాడటానికి ఎన్నో ఏర్పాట్లు చేసిన శాంతివర్మ అతనికి కుక్కపిల్లను ఎందుకు ఇప్పించాడు? అతను దేశాల మీద పోతానంటే ఎందుకు పోనిచ్చాడు? సుమంతుడు తన మామకు తానెవరో నిజం చెప్పక అబద్ధాలెందుకు చెప్పాడు? ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సృష్టిలో మరణ కారణం కానిదంటూ ఏదీ లేదు. జీవితంలో ప్రతి ఒక్కడికి అనేకసార్లు గండాలు వెంట్రుకవాసిలో తప్పిపోతూనే ఉంటాయి. అదీకాక చావు అన్నది చివరకు ఏదో రూపంలో అందరికీ వచ్చేదే. దాన్ని తప్పించుకోవటానికి జీవితమే లేకుండా చేసుకోవటం బుద్ధి తక్కువ. కాని శాంతివర్మ తన కొడుకును చావు నుంచి కాపాడాలని ఆ కుర్రవాడికి జీవితం లేకుండా చేశాడు. తన కొడుకు ఆనందానికి అడ్డు రావటం ఆయన ఉద్దేశం కాదు. తానే ఆయన తన కొడుకుకు కుక్కపిల్లను ఇచ్చి ఉండడు. కాని వాడే కోరితే నిరాకరించలేదు. ఆ కుక్కపిల్ల వల్ల వాడికి అపాయం కలిగితే తాను బాధ్యుడు కాడు. అలాగే సుమంతుడు జీవితాన్ని వెతుక్కుంటూ బయలుదేరినప్పుడు కూడా ఆయన అడ్డు చెప్పలేదు. జ్యోతిష్కుడు చెప్పిన గండాలకు అడ్డుపడిన మనిషి సీమంతిని. అది కూడా సహజమే. ఎందుకంటే అతని జీవితాన్ని ఆమె పంచుకున్నది. ఇక సుమంతుడు తనను గురించి ఎందుకు అబద్ధం చెప్పాడంటే, తాను ఫలానా దేశపు రాజకుమారుడని తెలిస్తే తన మామగారు బంధుత్వం పాటిస్తాడు. తన గండాలను గురించి తెలుసుకుంటాడు. అందువల్ల ఆయనకు నిష్ప్రయోజనమైన ఆందోళన కలగటం తప్ప మరేమీ ఉండదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.